మనలను నడిపించిన ఆదరణకర్త అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో పాలిభాగస్తులైన పరిశుద్ధులైన మీ అందరికీ సంఘపక్షముగా కార్యవర్గ పక్షముగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చక్కటి ఆధ్యాత్మికమైన పాఠముల చేత మనలను బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు లూకా శుభవార్త 8వ అధ్యాయము 40 వచనము నుండి 50 వచనములు సుమారుగా ఆ భాగములో ఒక చక్కటి పాఠమును పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి మీద ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. నాకు ఏ సమస్యలు లేవు అని చెప్పటానికి వీలు లేదు. అది చిన్న తరహా కుటుంబమైనా, అది పెద్ద తరహా కుటుంబమైనా, ఎంతటి వారైనా సరే సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యలు ఒక క్రైస్తవునికి ఒక ఆధ్యాత్మికమైన ఒక మూల పాఠము నేర్పిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, అది కుటుంబ సమస్య అయినా, ఏదో ఒక సమస్య మానవుని వెంటాడుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, సమస్యలు ఏం చేస్తాయంటే ఆ సమస్యలు దేవుని దగ్గరికి నడిపిస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు సమస్యలు నా దగ్గరికి రావద్దు అన్న సమస్యలు మన దగ్గరికి వస్తాయి. ఆ సమస్యలు నీకొక ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్పిస్తాయి. నీ బ్రతుకును బాగుపరుచుటకు ఆ సమస్యలు నీకు ఉపయోగపడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు గెరాసేల ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు ఒక సమాజపు అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదముల మీద పడి తనకున్న సమస్యను నలిగిపోతున్న ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, ఆయన పేరు ఏం పేరు అంటే యాయీరు. ఈ యాయీరు ఒక సమాజ మందిరమునకు అధికారి. అధికారి అనగానే ఆధిపత్యములు కలిగిన వాడు. అధికారి అనగానే తన క్రింద అనేక మంది దాసులు ఉండగలిగిన వారు. అధికారి అనగానే
ఉన్నతమైన స్థితిగతులు కలిగిన వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అధికారికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్యను బట్టి అతడు నలిగిపోతూ ఉన్నాడు. అధికారే, ఆధిపత్యములు కలిగిన వాడే, అంతస్తులు కలిగిన వాడే, హోదాలు కలిగిన వాడే, అధిక సంపన్నతలు కలిగిన వాడే. కానీ అతనికి ఏలుబడి చేసిన సమస్య అవేవి కూడా అతని సమస్యకు పరిష్కారము చూపటం లేదు. అతని సమస్యలకు ఆందోళనలో నుండి బయట పడవేయటం లేదు. యాయీరు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయనే వెలిగించును అని అర్థం. యాయూరు అంటే అర్థం ఏంటి? ఆయనే వెలిగించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు కపెర్నహూమునకు చెందినవాడు. కపెర్నహూము ఇంగ్లీష్లో ఏమంటారంటే టెల్ హోమ్ అంటారు. అది దేవుని నివాసము చేసే స్థలము లేక దేవుని ఇల్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పేరు కలిగిన వారు పాత నిబంధన గ్రంథములో చాలామంది ఉన్నారు. ఈ యాయేరు అనే పేరు కలిగిన గ్రామాలు, పల్లెలు, పట్టణాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి ప్రియులరా, ఇతడు సమస్యతో నలిగిపోతూ ఉన్నాడు. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ సమస్యలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, సమస్యలు లేనివారు అని చెప్పేవారు ఒకవేళ చాలా తక్కువ మంది ఉంటారేమో. నేనైతే అలాగనుకోను. ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అది చిన్నదా పెద్దదా తేడా లేకుండా సమస్యలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, సమస్యలకు పరిష్కరించేవాడు, సమస్యల నుండి విడిపించినవాడు, సమస్యలకు ఆధారము కలిగించేవాడు ఈ భూమి మీద ఒక్కడే ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా! చప్పట్లు కొడతారా? ఆయన తప్పించి ఏ ఒక్కరికి నీ సమస్య చెప్పినా ఏ ఒక్కరు నీ సమస్యను తీర్చలేరు. ఏ ఒక్కరికి నీ బాధ చెప్పినా ఏ ఒక్కరు నీ బాధను తీసుకోలేరు. నీ సమస్యకు పరిష్కరించే మూలకర్త నజరేయుడైన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాయీరు ప్రభువు దగ్గరికి నడిపించబడ్డాడు. కాబట్టి యాయీరు ఎక్కడికి వచ్చాడు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు నద్దకు వచ్చాడు. సమస్యలు దేవుని దగ్గరికి మనలను నడిపిస్తాయి. నీ సమస్యలను బట్టి నువ్వు కృంగిపోయి నీ ఇంటి దగ్గర 4 గోడల మధ్య నువ్వు కుమిలిపోతే నీ సమస్యలకు పరిష్కారము దొరకదు. నీ సమస్యలకు పరిష్కారము దొరకాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. ప్రియులరా, భక్తుల జీవితాలలో ప్రతి ఒక్కరికి సమస్యలు వచ్చాయి. వారి సమస్యలు వారి దేవుని దగ్గరికి నడిపించబడ్డాయి. హన్నా ఉంది, పిల్లలు లేరు. దేవుని దగ్గరకు వచ్చి తన సమస్యలు చెప్పుకుంది. అంటే హన్నా సమస్య సర్వశక్తిమంతుడైన యెహోవా యొద్దకు నడిపించబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్యలు దేవుని దగ్గరికి నడిపించబడతాయి. ఒక రోజున అబ్రహాము భార్య శారాను
ఆ పట్టణపు రాజు వచ్చి తీసుకొని పోయాడు. అది పెద్ద సమస్య, ఎవరు తీర్చలేని సమస్య. ఎవరు చెప్పుకున్నా అబ్రహాము పరాయి దేశములో కాపురం ఉన్నాడు. శారా మిక్కిలి అందగత్తె, అంతటా అందమైన స్త్రీ మరొకరు ఆ ప్రాంతములో లేరు. అయితే రాజు ఆమె అందమును చూచి రాజుగారి ఇంటికి తీసుకొని వెళ్ళబడింది. అయితే ఆ సమస్య అబ్రహామును దేవుని దగ్గరికి నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తన సమస్య తనను దేవుని దగ్గరికి నడిపించిందో ఆ సమస్యను దేవుడే పరిష్కారము చూపాడు. ఆ రాత్రి సరాసరి దేవుడే అబీమెలెకు రాజుతో మాట్లాడే, నువ్వు తీసుకొచ్చావే ఆమె ఎవరో తెలుసా? ప్రవక్త భార్య. ప్రవక్త భార్యను ముట్టుకుంటే చచ్చిపోతావు, కాబట్టి ఎలా తీసుకొచ్చావో అలాగ పంపించని దేవుడు అబీమెలెకు రాజుకి చెప్పాడు. అబీమెలెకు రాజుకి హార్ట్ అటాక్ వచ్చింది, చెమటలు పట్టేశాడు. శరీరము చలిలో ఎలాగైతే కొర్రి బారిపోద్దో అట్లాగా అయిపోయాడు. అప్పుడు అబీమెలెకు అన్యుడైనా సరే దేవునికి భయపడి శారాను అబ్రహాము ఇంటికి పంపించాడు. సమస్యలు దేవుని దగ్గరికి మనలను నడిపిస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, సమస్యలు ఉన్నాయని ఆ స్థలము నుండి నువ్వు పారిపోతే ఆ సమస్యలు నిన్ను ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టావు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా నిన్ను ఏలుబడి చేస్తూనే ఉంటాయి. నువ్వు ఎక్కడికి రావాలంటే సమస్యలతో సతమతమవుతున్న నీ బ్రతుకు, కన్నీరు బ్రతుకుగా మార్చబడుతున్న నీ బ్రతుకు, నీ సమస్య పరిష్కారం కావాలంటే నజరేయుడైన యేసు దగ్గరికి రావాలి. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. పరిశీలన చెయ్యండి. సమస్యలతో నలిగిపోతున్న నీ బ్రతుకును పరిష్కరించేవాడు యేసు క్రీస్తు వారు తప్ప ఈ భూమి మీద మరి ఏ మనుషుడు నీ సమస్యలను పరిష్కరించడు. అందుకే నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనములో అంటాడు, చూడండి ప్రియులారా, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నలిగిపోతూ ఉన్నారు. సమస్యల మీద సమస్యలు, భారముల మీద భారములు, ఆహారము లేక, వారి పశువులకు మేత లేక వెట్టి చాకిరి పనులు చేయిస్తూ వారు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారి సమస్యలు నలిగిపోతూ ఉన్నారు. వారి బాధ వర్ణాతీతమైనది. అయితే దేవుడు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చాడు. ఎందుకు దిగివచ్చాడు తెలుసా? ఐగుప్తు నుండి పారిపోయి వచ్చిన మోషేను బలపరిచి ఐగుప్తుకు నడిపించటానికి నేను నీతో కూడా వస్తాను. ఎందుకు తెలుసా? వారిని కానాను దేశము పాలు తేనెల ప్రవహించు దేశమునకు నేను నడిపిస్తానని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారి సమస్యకు పరిష్కారము దేవుడు మోషే ద్వారా చూపించాడు. వారి సమస్యలను విడిపించి వారిని పరమ
కానానుకు దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, సమస్యలు దేవుని దగ్గరికి నడిపిస్తాయి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపిస్తాను. నీ సమస్యకు త్రోవ ఆయనే చూపిస్తాడు. ఆర్థిక సమస్యలా, ఆరోగ్య సమస్యలా, కుటుంబ సమస్యలా, పిల్లల సమస్యలా, భర్త సమస్యలా, భార్య సమస్యలా, అవి ఎటువంటి సమస్యలైనా నిన్ను దేవుని దగ్గరికి ఆయన నడిపించటానికి సమర్థుడిగా ఉన్నాడు. నువ్వు కృంగిపోవడము, నువ్వు కృషించిపోవడము, నువ్వు ఏడవడము, నువ్వు బాధపడము ఆయనకి ఇష్టము లేదు. ఎందుకంటే నీ సమస్యలను సమస్యలుగా ఉంచే దేవుడు కాడు. నీ సమస్యలను పరిష్కారం చేసిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నారు. నడుస్తుండగా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏంటో సమస్య అంటే, వారి ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకత్తల ఫరో సైన్యము వెంటాడుతూ ఉంది. ఇప్పుడు ప్రజలు మధ్యలో ఉన్నారు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రువులు. ఇప్పుడు వీరు సమస్యతో రకరకాల పదజాలములు ఉపయోగిస్తూ ఉన్నారు. మోషే మీదను సనగలు మొదలెట్టారు. మీకు మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికముగా ఎదగాలి, మీరు ఆత్మీయముగా బలపడాలి, మీరు దేవుని కార్యాలు చవి చూడాలి, దేవుని కృపలో వీళ్ళు మోషే మీద సనుగుతూ ఉన్నారు. మోషే దేవుని వైపు చూచాడు. దేవుడు అన్నాడు, నా వైపు ఎందుకు చూస్తావు నాన్న? నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రతో నువ్వు ఇలా ముట్టు అన్నాడు. ముట్టగానే పిల్లరా ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. హల్లెలూయా. సమస్యలు దేవుడే పరిష్కారము చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సమస్యతో నలిగిపోతున్నావో, ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ సమస్యతో నువ్వు బయటికి చెప్పకుండా నీ లోపలే నీవు బాధపడుతున్నావో, అయితే ఒక మంచి సందేశం ఏంటో తెలుసా? నీ సమస్యకు అంతము కలిగించిన వాడు నజరేయుడైన ఎటువంటి సమస్య అయినా పరిష్కారము చేయగల దేవుడు. కాబట్టి సమస్యలు దేవుని దగ్గరికి నడిపిస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అంటాడు చూడండి 32వ కీర్తన 8వ చరణం. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదును. హల్లెలూయా. నీవు నడవవలసిన మార్గం, నీవెక్కడికి నడవాలో, నీకెక్కడ క్షేమముగా ఉంటుందో, నీ సమస్యలు పరిష్కరించేవారు ఎవరో అక్కడికి నడిపిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు ఏం చేస్తాయంటే, ఆ సమస్యలు మనలను దేవుని దగ్గరికి దేవుని బిడ్డలారా, ఇది అతిశయం కాదు, కానీ నా కన్నీళ్ళ ప్రార్థన దేవుడు నాకు జవాబులు ఇస్తూ ఉన్నాడు. నేను చేసే మూలుగు నా యేసయ్య అంగీకరిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. పిల్లలు ఎవరి కొరకైతే నేను కన్నీరు కారుస్తున్నానో దేవుడు వారిని
కృప చూపుతూ ఉన్నాడు. మన సమస్యలు ఆయన దగ్గరికి నడిపిస్తాయి. ఆయన దగ్గరికి యాయీరుని నడిపించిన దేవుడు ఏం చేశాడంటే, దేవునితో మాట్లాడడానికి అవకాశము లభించింది. ఆయనను ఏలుబడి చేసి తన కుమార్తె జబ్బు పట్టి చావ సిద్ధమై ఉన్న ఆమె కుమార్తె కొరకు, ఆయన కుమార్తె కొరకు, ఆ కుమార్తె సమస్య కొరకు దేవునితో చెప్పుకోవడానికి అవకాశము లభించింది. ఆయన ఏమంటున్నాడు చూడండి, ప్రియమైన దేవుని 41వ వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయం 41. అంతటా ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ప్రియులారా, ఇక్కడ చూచుకున్నట్లయితే తన సమస్య దేవుని దగ్గరికి నడిపించాయి, యేసునదికి నడిపించాయి. ఆయన సమస్య ఆయన నోరెత్తి దేవునితో చెప్పుకోవడానికి అవకాశము లభించింది. సర్వశక్తిమంతుడైన దేవునితో, పరిష్కారము చేయగల దేవునితో, ప్రియులారా, సహాయము చేయగల దేవునితో, ఆదరించగల దేవునితో చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. కొంతమంది మనుషులతో చెప్పుకుంటారు, నాకు ఆ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది, నేను ఇలా నలిగిపోతున్నాను, ఏంటి వంట పట్టట్లేదు, నా బ్రతుకు ఎందుకు ఇలాగైపోతుంది, ఎందుకని మనుషులతో పట్టి చెప్పుకుంటే మీ చింతలు తీరా, మీ బరువు పోదు. ఎవరితో చెప్పుకోవాలంటే నీ చింతలు బాపిన వ్యక్తితో నీ సమస్యలు చెప్పుకోవాలి. ఏమండి, నీ కన్న కొడుకు నీ మాటలు ఒక అరగంట వింటాడేటో చూడు. నీ కన్న కొడుకు, నీ రక్తము పుట్టినటువంటి కొడుకు నీ కష్టము, నాన్న ఇలాగుంది నాన్న, ఇటు బాధపడుతున్నాడు, సరేలే నాన్న అంటాడే తప్ప ఓర్పుతో సహనముతో వింటాడా? విండు. కానీ నీ కన్న తండ్రి నీవు ఎంతవరకు నీ సమస్యలు చెప్పుకున్నా ఆయన విని నీకు సహాయము చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యాయీరు, ఈ అధికారి 12 సంవత్సరాలు ఈడిగల తన కుమార్తె జబ్బు పట్టి చావ సిద్ధమై ఉంది. ఒకతే కుమార్తె, తండ్రి ఒక్కతే కుమార్తె కనుక ఆ కుమార్తెను చాలా గారాభముగా ప్రేమిస్తున్నాడు కనుక కష్టం వచ్చింది, జబ్బు వచ్చింది. తన అధికారము తన కుమార్తెను బాగుపరచలేదు, తన అంతస్తు తన కుమార్తెను బాగుపరచలేదు, తన హోదా తన కుమార్తెను నయము చేయలేదు. ఎవరితో చెప్పుకున్నాడంటే తన సమస్యలు పరిష్కరించుకునే వ్యక్తితో తన సమస్యను చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవలసిన ఒక మంచి పాఠం ఏంటంటే, నీ సమస్య నిన్ను పుట్టించిన దేవునితోనే చెప్పుకోవాలి. మరి ఎవరితో నువ్వు చెప్పినా నీవే వారి దగ్గర పలచనైపోతావు. పలచనైపోయి నిన్ను చిన్న చూపు చూస్తారు. అది ఏ సమస్య అయినా దేవుడు పరిష్కారము చేస్తాడు. ప్రియులారా, జాన్ బెనియన్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తె బ్లైండ్ అమ్మాయి, అంటే గ్రుడ్డితనం కలిగిన అమ్మాయి. అతగాడు పరిచర్య చేస్తూ ఆమె పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఒక దినాన్న సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి ఆ దేశపు అధికారులు జాన్ బెనియన్ గారిని చెరసాలలో వేసేశారు.
వేసినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. నాకు ఒక్కతే కుమార్తె అయ్యా, ఆ కుమార్తె బ్లైండ్, ఆమెంతట ఆమె ఏమీ చేసుకోదు. అయ్యా, నా భార్య నువ్వు తీసుకున్నావు, ఇప్పుడు నేను సంతోషంగా జైల్లో ఉంటానయ్యా, నాకు పర్వాలేదు. నీ కొరకు ఎంత కష్టమైన నేను అనుభవిస్తాను, నా కొరకు నీ ప్రాణం పెట్టావు అని చెప్పి తన కుమార్తె కొరకు దేవునికి విన్నవించుకున్నాడు. అయితే ఒక క్రైస్తవ కుటుంబం వచ్చి ఆ పాపను అడాప్ట్ చేసుకొని పెంచగలిగినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాన్ బెనియన్ గడ్డం పెంచేసి చాలా సంవత్సరాలు జైలులోనే ఉండిపోయారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సమస్యలు నీకు చెప్పి రావు, కష్టములు నీకు చెప్పి రావు, బాధలు నీకు చెప్పి రావు. అయితే నీ సమస్య నీ దేవునితో చెప్పుకోవడానికి అవకాశము ఆయన ఇచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రతి సమస్యను దేవునితో మాట్లాడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలు దేవునితో చెప్పుకోవాలి. కీర్తన 5వ సంకీర్తన 1వ చరణం చూడండి. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద. భక్తుడు అంటున్నాడు, అయ్యా నా మాటలు ఆలకించు, నా బాధ నీతో చెప్పుకుంటున్నాను, నా మాటలు నీ చెవుని పెట్టయ్యా. భక్తుని యొక్క మాటలు దేవుడు చెవుని పెట్టుకొని ఆలకిస్తాడు. నీ ప్రతి సమస్య ఆయన ఆలకించి నీకు సహాయము చేస్తాడు. నీ బంధువులు నీకు సహాయం చేయరు, నీ రక్త సంబంధులు నీకు సహాయం చేయరు, చివరికి నీ కట్టుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నీకు సహాయము చేయరు. నీకు సహాయం చేయవాడు యేసే. కాబట్టి ప్రియులరా, ఇంకా అంటాడు చూడండి, కీర్తన 27వ కీర్తన 7వ చరణము ఏమంటాడంటే, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు ఆమేన్. ఏమంటున్నాడు? నా మనవి ఒకవేళ నీ మనవి నేనైనా త్రోసివేయచ్చు. ఏంటి పద్దాకి ఈ సమస్యలు చెప్తుందని మనసులో సనుక్కోవచ్చు. కానీ యేసయ్య ఎప్పుడు విసుగుదల చెందడు. ఈ యాయీరు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా 12 సంవత్సరాలు ఈడుగల నా కుమార్తె ఒక్కతే ఉందయ్యా, చావ సిద్ధమై మంచము పట్టింది. దేవునితో మాట్లాడే అవకాశం, దేవునితో తన కష్టము చెప్పుకునే అవకాశం, దేవునితో తన బాధ చెప్పుకునే అవకాశం ఆ అధికారికి లభించింది. కాబట్టి ప్రియులరా, సమస్య ఏమి చేస్తుందంటే దేవునితో మాట్లాడడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలా మాట్లాడిస్తుందంటే మనసు విప్పి, ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదని మనసు విప్పి వారు దేవునితో వారి సమస్యలు చెప్పుకుంటారు. హల్లెలూయా. 2 వ్యక్తులు మందిరానికి వచ్చారు. ఒక వ్యక్తి ఒకలాగా మనవి చేస్తున్నాడు, మరొక వ్యక్తి మరొక విధంగా మనవి చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అంటున్నాడు, నిలబడి మనవి చేస్తూ తనంతట తాను మరి హెచ్చించుకుంటూ ఎదుటివానిని తగ్గించుకుంటూ చిన్న చూపు చూచి మాట్లాడుతున్నాడు. ఒక అతను అంటున్నాడు, మోకరించాడు, చేతులు పైకెత్తాడు, మనవి చేస్తున్నాడు. ఏమని మనవి చేస్తున్నాడు అంటే, నీ సన్నిధిలో ఉండడానికి కూడా నాకు అర్హత లేదు. అంటే మనసు విప్పి ఉన్నది ఉన్నట్టుగా ఆయన మనవి చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ సమస్యలకు పరిష్కారం కావాలంటే నువ్వు మనసు విప్పి దేవునితో మాట్లాడాలి. కొంత దాచుకొని కొంత విడిచిపెడితే నీకు ప్రయోజనమో నీ సమస్యకు పరిష్కారమో దొరకదు. నువ్వు పూర్తిగా సంపూర్తిగా మనవపూర్వకంగా దేవునితో నీ సమస్యలు చెప్పుకుంటే
ఆయన వింటాడు. కాబట్టి ప్రియులారా, దేవునితో మన సమస్యలను మాట్లాడనిస్తాయి. యాయీరు తన సమస్యను యేసయ్యతో మాట్లాడించాయి. ఎప్పుడైతే తన కష్టము చెప్పాడో ప్రియులారా, దాసుడొచ్చి, అయ్యా బోధకుడిని ఎందుకు ఇబ్బంది పడతావు, నీ కుమార్తె చచ్చిపోయింది అనే వర్తమానము యాయీరుకి అందింది. అప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ తండ్రి గుండె ఎలా కొట్టుకొని ఏడుస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆ తండ్రి నేలకు వంగి తన్ను తాను కానకుండా ఎంత మూలిగి ప్రలాపిస్తాడో ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరో పైవారు, మనకు పరిచయం లేని వారు కష్టాలు పడితే చూచి ఏడుస్తామే, బాధపడిపోతామే, అయ్యయ్యో అంటామే. అదే సొంత కూతురు చనిపోయిందని తెలిసిన ఆ తండ్రి ఎలా తట్టుకోగలడు, ఎలా నిలవగలగలడు, ఎలా జీవించగలడు? తన ప్రాణానికి ప్రాణమైన తన కూతురు పోయినప్పుడు ఆయన బాధ ఎంతగా ఉంటుందో ఆలోచన చేయాలి. యేసయ్య అన్నాడు, ఆ మాట ఆలకించి ఒక చక్కటి మాట విన్నాడు. ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని ఆమె ఎరిగి 50వ వచనం చదువమ్మ. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. ప్రియులరా, సమస్య దేవుని దగ్గరికి నడిపిస్తాయి, సమస్య దేవునితో మాట్లాడిస్తాయి. అయితే సమస్య దేవుని మాటలు వినేటట్టు చేస్తాయి. ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, భయపడవద్దు, నమ్మిక ఉంచు, ఆమె నిద్రించిందే కానీ చనిపోలేదు, ఆమెను స్వస్థపరచబడునని యేసయ్య అతనితో చెప్తున్నాడు. ఇప్పుడు యేసయ్య మాట ఎవరు వింటున్నారు? అధికారి వింటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలు విన్నాడు యేసయ్య. ఇప్పుడు యేసయ్య మాటలో అధికారి వింటున్నాడు. అంటే సమస్యలు దేవుని మాటలు వినేలాగా చేస్తాయి. బాధ వచ్చినప్పుడే కుదురుగా కూర్చుంటాం, శ్రద్ధగా కూర్చుంటాం. సంతోషం వచ్చినప్పుడు కుదురుగా కూర్చుంటామా మందిరంలో? ఏమండి, కుటుంబంలో ఆనందకరమైన కార్యాలు జరిగినప్పుడు కుదురుగా కూర్చుంటామా? అరే అల్లది ఇత్తారా, అరే ఇత్తారా, అరే అల్లక్కడ అది పెట్టురా, ఇది ఇక్కడ పెట్టు అంటామా లేదా? అంటాం లేదా? సంతోషకరమైన సందర్భాలలో కుదురుగా కూర్చోవడం కష్టం. అదే కష్ట సమయాల్లో ఏం చేస్తాం? చక్కగా మందిరంలో కూర్చో. కొంచెం జ్వరం తగ్గిందనుకో, మనోడు ఏం చేస్తాడు? ఎగిరెగిరి పడతాడు. అదే జ్వరంతో ఉన్నాడు అనుకో, ఉంటాడా లేదా? ఇప్పుడు మనోడు కుదురుగా ఉండి దేవుని మాటలో వింటా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, దేవుని మాట అతనికి విశ్వాసాన్ని కలిగించింది. దేవుని మాట అతనికి ధైర్యపరిచింది. యేసయ్య బంధువులు కానీ, రక్త బంధువులు కానీ, స్నేహితులు కానీ కష్టం వచ్చినప్పుడు రావడం సర్వసాధారణం. ఎందుకంటే ఒకరు దుఃఖములు ఉంటే పాలు పంచుకోవడం మంచి గుణం, వారి కష్టములు ఉంటే వారిని ఆదుకోవడం మంచి గుణం, ధైర్యపరచడం అది మంచి గుణం. అయితే ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసయ్య అన్నాడు, ఆమె చనిపోలేదు, నిద్రిస్తుందంటే యేసయ్యను అపహాసం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.
ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య మాట యాయీరు విన్నాడో, విశ్వాసం ఉంచాడో, తన ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత పేతురు, యోహాను, యాకోబు, యేసయ్య, యాయీరు తన ఇంటిలో ఉన్న పాప దగ్గరికెళ్ళి ఆయన చెయ్యి వేయగానే చనిపోయిన వ్యక్తి లేచి కూర్చుంది. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, సమస్య యేసయ్య వలన పరిష్కారం లభిస్తుంది. యాయీరు సమస్య, యాయీరు కష్టము, యాయీరు బాధ యేసయ్య పరిష్కారం చేశాడు. అక్కడున్న వారు ఎవరు కూడా ఏడ్చారు కానీ పరిష్కారము చేయలే. హల్లెలూయా! ఎవరైనా కష్టం అప్పుడప్పుడు వెళ్తారు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అయ్యయ్యో అనుకొని సమస్య దేవుని స్వరము వినేటట్లు చేసింది. కాబట్టి సమస్య యేసయ్యే పరిష్కారము చేయగలడు. కాబట్టి ప్రియులారా, సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. అది చిన్నదా పెద్దదా తారతమ్యము లేదు కానీ ఆ సమస్యలను పరిష్కరించేవాడు యేసయ్య ఒక్కడే మనకున్నాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో మాట్లాడి యేసయ్య ద్వారా ఆయన స్వరము విని ఆ సమస్యను పరిష్కారము చేసుకుందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.